నమస్తే, వెల్కమ్ టు ఏపీఎం ప్రైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. సిమెంట్ రోడ్డు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ల చక్రాలతో నడపడం వల్ల రోడ్లని డ్యామేజ్. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిత్వానికి టీడీపీ తరపున బీదమస్తాన్. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రంప ఎర్రపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గోతులతో పూర్తిగా పాడైపోయింది. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎం ప్రైమ్ న్యూస్. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపీచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మోసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఈ వైద్య శిబిరాన్ని కాట్రావులపల్లి పరిసర గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, 2 రోజుల పాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ప్రత్యేకత కళ్ల పరీక్షలు చేసి వారికి కావలసిన కళ్లజోడు ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని, ఆపరేషన్ పడేవారు వైజాగ్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి మళ్లీ ఇక్కడే దించడం జరుగుతుందన్నారు. నెక్కంటి గోపీచంద్ మాట్లాడుతూ అధునాతన పరికరాలతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, కంటి వైద్య పరీక్షలు చేయించుకునే వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారిని సొంత బస్సులో విశాఖపట్నం తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తీసుకురావడం జరుగుతుందని, కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. కుర్చీ పక్కన వాటర్ ఆపరేషన్ బ్లడ్ టెస్ట్ పెట్టుకోండి సార్. अपन फोटो दिया था ना भाई देखो ना అది సార్ ఇప్పుడు తీయండి సార్. ఓకే సార్. మీ ఊర్లో క్యాంప్ పెడతాం, మీరు ఇప్పుడు వస్తే వెళ్ళండి.
మెక్కంటి సీఫుడ్స్ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామ సర్పంచ్ సురేంద్రరావు గారు, అలాగే మెక్కంటి సీఫుడ్స్ అధినేత మన రమేష్ గారు, అలాగే శంకర్ ఫౌండేషన్ అనేది రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరీక్ష చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి, లేకపోతే ఎల్లుండి మా హాస్పిటల్ రండి అంటాం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అనేవారు సుమారు 50 మంది సిబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసిన ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక 2-3 గంటల్లో వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్తో ఏ పవర్ అయితే పవర్ అయితే పడుతుందో ఖచ్చితంగా ఆ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కదలేని వాళ్ళు ఎవరు ఉండిపోతే వాళ్ళకి కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మెక్కంటి సీఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కాటోల్పల్లి గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలన్నింటినీ కూడా మంచి ముందులా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. అందరికీ నమస్తే. నా పేరు గోపి అండి. మన మెక్కంటి సీఫుడ్స్ జనరల్ మేనేజర్ని. ఇవాళ మన కాటరపల్లిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కట్టబూరు కానీ తిమ్మాపురం కానీ అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి. కాబట్టి ఏదో మంచి చేయాలని కదా దాని ఉద్దేశంతో మేము మెక్కంటి సీఫుడ్స్ వారు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా క్యాంప్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇవాళ రేపు ఈ 2 రోజుల కార్యక్రమం. ఇది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కలజోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అది నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం, మళ్ళీ ఇంకో 1 రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ నుంచి రావడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా మెక్కంటి తరఫున వాళ్ళు కూడా కుదరదు చెప్తున్నాను. అలాగే ఇవాళ కాటపల్లి పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ. సో ఇవాళ మళ్ళీ ప్రజలకి అందరూ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే క్యానస్ చేయడం ఇవన్నీ కూడా. సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శంకర్ ఫౌండేషన్లో డీజీఎంగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కాట్రావల్లి గ్రామంలో ఈరోజు రేపు 2 రోజులు కంటి సమగ్ర శిబిరం జరుగుతుంది. సమగ్ర శిబిరం అంటే కళ్ళద్దాలు పడే వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది, మందులు పడే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన ఎన్ని రకాల ఆపరేషన్లు అయితే ఉన్నాయో అన్ని రకాల ఆపరేషన్లకి తనిఖీలు ఇక్కడ చేస్తారు. తనిఖీలు చేసి అవసరమైన వాళ్ళని ఈరోజే మన విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్స్ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే మెక్కంటి సీఫుడ్స్ వారి తాలూకా ఆర్థిక సహాయంతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా నిశ్శబ్ద కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందునుంచి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చి చూస్తే వాళ్ళకి కళ్ళద్దాలు పడితే వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్లోనే కళ్ళద్దాలు సెట్ చేసి ఇవ్వబడడం జరుగుతుంది. అందునుంచి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ.
గండపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిష్ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి. దయచేసి మీరందరి విజ్ఞప్తికి దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్కే పాడైపోతున్నాయి. ఈ విషయం ప్రతి ఒక్కరూ రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ని పెద్ద డాక్టర్ అయినా కృషి ట్రాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరీక్షించుకుందాం. కృషి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్లు డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్ళే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉండండి, కృషి ట్రాక్టర్లో ఉండండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిత్వానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు. భూ సమస్యలని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బాగు రమణమూర్తి అన్నారు. బుధవారం నర్సన్నపేట నియోజకవర్గం నర్సన్నపేట మండలం మడపం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులకు కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యలని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి సమస్యలు ఉండవన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలన్నారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి ఆర్జీని ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. మీ సమస్య పరిష్కరించడం జరిగిందా లేదా మీ సెల్ ఫోన్ కి ఖచ్చితంగా మెసేజ్ అందచేయడం జరుగుతుందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. అన్యాయాలు, అక్రమాలు జరిగాయి. ఒకరి భూమి ఒకరి పేరుకి మార్చేయడం, అలాగే వాళ్ళకి ఇష్టం లేకపోతే 22A కింద పెట్టి మన సొంత భూమిని కలిపి నిషేధ జాబితాలో పెట్టడం, ఇటువంటి సమస్యలు ఎన్నో ఈ రాష్ట్రం కొట్టుముట్టాడటమే కాకుండా
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఏదైతే మన భూమి పైన మన హక్కుల గురించి మనం కోర్టుకు వెళ్ళాలన్నా కోర్టుల పరిధి నుంచి తప్పించడం అంటే ఇది ఒక నల్ల చట్టం. మనకి అన్యాయం జరిగితే మనం ఆశ్రయించేది మొదటి అధికారులు అయితే, తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే కోర్టులకు వెళ్తాం. కోర్టు పరిధిలో కలిపి లేకుండా దాన్ని ఒక కమిటీ పేరుతో దోబూచులాడి న్యాయం జరిగిన పరిస్థితి తెచ్చారు. ఇటువంటి ఏవైతే అన్యాయాలు అక్రమాలు ఉన్నాయో ఎరకట్టాలని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడమే కాకుండా ఏవైనా తప్పులు ఉంటే సరిచేయడం జరిగింది. ఈవేళ యావత్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి రెవెన్యూ విలేజ్లో కలిపి గ్రామ సభలు పెట్టి ఇప్పుడే క్షుణ్ణంగా చెప్పారు మన సర్వేర్ గారు. ఈ సమస్యలన్నీ మరి రైతులకు సరి చూసుకొని అవి పరిష్కారానికి మరి మార్గం చూపించడానికి ఈ రెవెన్యూ సదస్సులు. ఈ రెవెన్యూ సదస్సుని మనం వాడుకోవాలి. మనము అధికారుల దగ్గరికి వెళ్ళడం కాదు, అధికారులు ఒక టీమ్గా మన దగ్గరికి వస్తూ మన సమస్యలు తెలుసుకుంటూ మనం అప్లికేషన్ నింపలేమనే ఆలోచనతో ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చి మన సమస్యలు దాని మీద పొందుపరిస్తే 2 మాసాల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. అటువంటి సమావేశం ఇది. మీ భూమి మీ హక్కు. అలాగే మన భూమి ఉంది, మనందరి భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. మన భూమి అంటే మన తాతల తండ్రుల నుంచి అలాగే వారసత్వంగా వచ్చినవి అవ్వచ్చు, లేకపోతే మనం కొనుగోలు చేసినవి కావచ్చు, అది మన భూమి. మనందరి ఉమ్మడి భూమి. శ్మశానాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, పాఠశాలలు ఉంటాయి, ఇవన్నీ మరి ఏదైతే గ్రామ కంటాలు ఉంటాయి ఇవన్నీ మన ఉమ్మడి భూములు. అలాగే ప్రభుత్వ భూములు కలిపి ఉన్నాయి. ప్రభుత్వ భూములు కలిపి రికార్డులు తారుమారు అయిపోయి అన్యాయకాంత్రాలు అయిపోయి ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితులు కలిపి కొన్ని దగ్గర ఉండే పరిస్థితి ఉంది. అది కలిపి ఈ సభ ద్వారా మరి అధికారుల దృష్టికి తీసుకొస్తే అవి కలిపి పరిష్కరిస్తారు. ఈ పరిష్కార వేదికని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనకి ఏదైనా అన్నదమ్ముల మధ్య కానీ దాయాదుల మధ్యన కానీ మరి ఇంకోళ్ళతో కానీ తగవులకి మూల కారణం భూ సమస్యలు. అటువంటి సమస్యలను పరిష్కరించి మరి ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతో ఎన్డీఏ భాగస్వామి పక్షం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సెంట్రల్లో ఉండే మోడీ గారి ప్రభుత్వం కలిపి ఈ రెవెన్యూ సదస్సులకి, ఈ రెవెన్యూ సమస్యలకి ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనతో ఇది చాలా పెద్ద పని. ప్రతి గ్రామంకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం, అవి పరిష్కరించడం, అయినప్పటికీ ఒక తావు చూపించాలి. ఈ తగాదాలకు కానీ సమస్యలు కానీ మూల కారణం ఈ రెవెన్యూ ఇష్యూస్, రెవెన్యూ సమస్యలు. గతంలో గత 5 సంవత్సరాలు చాలా తప్పులు జరిగాయి. ఆ తప్పులని సరిచేయాలి, రికార్డులని మనం శుద్ధి చేయాలి. అలాగే ఒక దుర్మార్గమైన పని మన తాతల తండ్రులు గడించి కాకపోతే మనం సంపాదించుకున్న ఆస్తులపైన రాజముద్రతో కాకుండా వ్యక్తిగతమైన ఫోటోలతో మన ఆస్తులపైన, మన పొలాల చుట్టూ పాతే హద్దురాల పైన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మరి మన ఆస్తి మీద మనకు హక్కు లేని పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉండే పరిస్థితి ఈవేళ ఆ కబంధ హస్తాల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఈవేళ మన భూమి పైన మనకు హక్కు ఉండే విధంగా మళ్ళీ రాజముద్రతో మన పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కలిపి ప్రక్రియ కలిపి ఒక పక్క ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తూ ఈ సదస్సుని అందరూ ఉపయోగించుకొని మన తాలూ భూ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా విలేకరులకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎంతతో ముగిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని రాయి వీధిలో ప్రజల అవసరాల నిమిత్తం మంగళవారం చేతి పంపును ఎమ్మెల్యే శంకర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని డివిజన్లలో కాలువలు, రోడ్డు పాడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరలోనే నగర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించి సుందర శ్రీకాకుళం నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పారు.
గత ప్రభుత్వంలో డివిజన్లో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ప్రజలు పడిన అవస్థలు వర్ణాన్వితమన్నారు. వర్షాకాలం వస్తే కాలువలో నీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. తాము అధికారంలోకి రాగానే 50 డివిజన్లలో కాలువల్లో పూడికలు తీయించామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నామని చెప్పారు. పలు డివిజన్లలో ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రంపయ్యర్రపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గోతులతో పూర్తిగా పాడైపోయింది. గోకవరం నుంచి రంపయ్యర్రపాలెం, గంగపాలెం, తిరుమలాయపాలెం, ఠాకూర్పాలెం ఈ గ్రామాలకు వెళ్లాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా 4 కిలోమీటర్ల మేరకు రోడ్డు కూడా వేయించుకోలేకపోయామని గ్రామస్తులు వాపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా పాడైపోయిన రోడ్లపై ప్రయాణం చేస్తూ ఇప్పటికే చాలా మంది వాహనదారులు ప్రమాదాలు బారిన పడ్డారని అన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి గోకవరం నుంచి ఎర్రపాలెం రోడ్డు వేయించాలని వాహనదారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ హాజరై స్వయంగా భోజనాలు వడ్డించడం జరిగింది. ఈ రోజు ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా 400 మంది భోజనాలు స్వీకరించడం జరిగింది. ఈ రాజనాల శ్రీను, సూరపురెడ్డి నరేష్, మాధవరపు వీరబాబు, మొగిలి గంగాధర్, పాలెం బాబీ, అడపాల రవిబాబు, వీరబాబు, కనకరాజు ఇతరుల నాయకులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం
తామరాడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసినటువంటి భూరక్ష చట్టాన్ని రద్దు చేసి భూమి మీద పూర్తి హక్కును రైతులకు కలుగజేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందజేయడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకురావాలనే అంశంతో అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులు చేపడుతున్నామని, అలాగే రెవెన్యూ సదస్సులో తన యొక్క భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రైతుల సమస్య మీద మన భూమి చట్టం హక్కు జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆయన గవర్నమెంట్లోకి వచ్చినట్టునే తీసేసి మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఏదన్నా సమస్య పరిష్కారం అవ్వని సమస్య ఉంటే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టుకోవడం, గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళి పిటిషన్ పెట్టుకోవడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా ఇక్కడ మన సమస్య అన్నీ తీర్చడానికి మనకి ఎంఆర్ఓ అందుబాటులో ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి మనం తిరగవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాం. నమస్కారం. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పరిసరాలను కలుషితం చేసే కంపెనీలకు రక్షణగా ఉంటూ వాయు, శబ్ద, జల కాలుష్యాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న బాధిత ప్రజల కనీస హక్కులను అణచివేస్తూ భారత రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను నిర్వీర్యం చేసిన విధానాలు సరికాదని పాటంశెట్టి సూర్యచంద్ర కుటుంబీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్న కంపెనీకి అండగా ఉంటూ బాధితుల పక్షాన న్యాయం కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వాయు, జల, శబ్ద కాలుష్యాల నివారణకు బాధిత ప్రజలతో కలిపి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. కాపాడుకోవడానికి చర్చించుకునే రోజు ఈ రోజు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మన హక్కులు ఏ రకంగా హరించివేయబడుతున్నాయో, ఏ రకంగా అణచివేయబడుతున్నాయో ఒక్కసారి మనందరూ కూడా చర్చించుకుందాం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో అసాగో ఇథనాల్ పరిశ్రమను గత ప్రభుత్వం అనాలోచితంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నాడు మేమందరం కూడా ప్రతిఘటించినా సరే అణచివేస్తూ మమ్మల్ని నిర్బంధించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కంపెనీని నేటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది. ప్రారంభం అయిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంది. మేము గాలి పీల్చలేకపోతున్నామని స్థానిక ప్రజలందరూ కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మేమందరం కూడా విపరీతమైన సౌండ్ వస్తూ ఉంది, శబ్ద కాలుష్యం వస్తూ ఉందన్నాం, భూమిలో నీరు కలుషితం అవుతా ఉందని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు. మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పరిసరాలు. రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులను హరించి ప్రకృతి ఇచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి, నీరు మాకు కాకుండా మీరు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఇక్కడ మా ఇళ్ల మధ్యలో, మా గ్రామాల మధ్యలో మీరు వ్యాపారం చేసుకోవడానికి, మా ఆరోగ్యాలు పాడు చేయడానికి హక్కు మీకు ఎక్కడ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణలో చూస్తే ఇదే ఇథనాల్ పరిశ్రమను అక్కడ దిలావర్పూర్ అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నేటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల మనోభావాల్ని తీసుకుని అక్కడ సమస్యలను పరిశీలించి ఆందోళనను గమనించి అక్కడ న్యాయం ఉందని చెప్పేసి నేటి ప్రభుత్వం అక్కడ కంపెనీని రద్దు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇక్కడ గత ప్రభుత్వం అనాలోచితంగా ఏర్పాటు చేసినట్టే ఈ కంపెనీని
నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే మా గొంతులు నొక్కుతా ఉన్నారు, అణచివేస్తా ఉన్నారు. ప్రజలు నల్ల జెండాలతో నిరసన తెలియజేసే హక్కు లేదా? అదే రకంగా ఒక పోస్టర్లు, మాకు ఈ కంపెనీ వద్దు, మాకు ఈ దుర్వాసన పీల్చలేకపోతున్నాం పోస్టర్లు అంటిస్తే అధికారులతో పోస్టర్లు పీకించే దౌర్భాగ్య పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ప్రజల హక్కుల్ని హరించి వేసే హక్కు మీకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్నటువంటి కంపెనీలకు కొమ్ము కాస్తూ, ఆ కంపెనీ టెక్ మహీంద్రా సిఇఓకి సంబంధించిన కంపెనీ, అటువంటి పెద్ద కంపెనీ వేల కోట్ల అధిపతులు చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వాలు నడవడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మా హక్కుల్ని అణిచివేయబడేయడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా ఎదురు తిరుగుతాం, పోరాడతాం, ప్రయత్నం చేస్తాం. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుంది, నిరసన తెలియజేసిన హక్కు మాకుంది. 144 సెక్షన్ పెడతారా? ఇప్పటికీ 2 నెలలు అవుతుంది 144 సెక్షన్. సుమారు 2 నెలల నుంచి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దేని గురించి? కంపెనీకి రక్షణగా 144 సెక్షన్. మీరు కంపెనీకి సపోర్ట్ గా ఉన్నారా, ప్రజలకు సపోర్ట్ గా ఉన్నారా? ప్రజలకు సపోర్ట్ గా ఉన్నట్టయితే 144 సెక్షన్ దేనికి? అక్కడ ఏమైనా విధ్వంసాలు చేశారా, ధ్వంసం చేశారా, లేకపోతే ఏమైనా ఆటంకాలు చేశారా? ఒక్క చిన్న ఉదాహరణ చూపించండి. ఏమీ లేకుండా కంపెనీ కోసం 144 సెక్షన్ విధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ప్రజల హక్కులను, ప్రజల ప్రాణాలను కాపాడే కార్యక్రమంకి తోడుగా ఉండాలి. అక్కడ ఇథనాల్ పరిశ్రమను తెలంగాణలో నిలుపుదల చేయడం జరిగింది, ఇక్కడ కూడా నిలుపుదల చేయాలి. ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి ఈ రకమైన దుర్మార్గపు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మా హక్కుల పరిరక్షణకు మా యొక్క గలం విప్పుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, ప్రజా సమస్యల మీద నిరంతరం అండగానే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. సిమెంట్ రోడ్డు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ల చక్రాలతో నడపడం వల్ల రోడ్లని డ్యామేజ్. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిత్వానికి టీడీపీ తరపున బీదమస్తాన్. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో రంప ఎర్రపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గోతులతో పూర్తిగా పాడైపోయింది.